అందరికీ నమస్కారం. స్వాతి ముత్యాలు ఛానల్కు మీ అందరికీ స్వాగతం. సుఖ శాంతి సమృద్ధి మరియు కీర్తి ప్రాప్తి కొరకు చమత్కారమైన అద్భుత దివ్య పూజ శ్రీ సాయి దివ్య పూజ. ఈ దివ్య పూజ యొక్క విధి విధానము మరియు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. సాయి దివ్య పూజ గురువారం నాడు చేయాలి. ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు 5 లేదా 7 లేదా 11 లేదా 21 గురువారాలు పూజ చేయుటకు సంకల్పం చేసుకోవాలి. ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు కూడా చేయవచ్చు. ఈ దివ్య పూజ జాతి, మత, కుల, ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయగలరు. ఈ దివ్య పూజ చేసే రోజు ఉపవాసం చేసి చేయకూడదు. అనగా దివ్య పూజ చేసేవాళ్ళు ఫలహారం లేదా భోజనం లేదా పండ్లు ఏవైనా తిని పూజను చేసుకోవలను. శ్రీ సాయి దివ్య పూజ యొక్క పద్ధతి. ఈ దివ్య పూజ అత్యంత అద్భుత చమత్కారమైన పూజ. దివ్య పూజ చేసే ముందు రోజు అరచేయంత ఒక తెల్ల రుమాలు తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలి. గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ ఫోటో కూర్చుండబెట్టుటకై ఒక చిన్న ఆసనం తయారు చేసుకోగలరు. ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారి ఫోటోను కానీ ప్రతిమను కానీ దానిపైన పెట్టుకోవలను. తదనంతరం బాబాగారికి చందన తిలకం పెట్టి తమరి శ్రద్ధ, భక్తి, శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా చేసి బాబాగారి మెడలో వేయవలను. నేతితో దీపం వెలిగించి అగరుబత్తి, ధూపం కూడా వెలిగించవలను. బాబాగారి పూజలో వినాయకుడు మరియు ఇతర కులదేవతల ఫోటోలను కూడా కూర్చుండబెట్టుకోవచ్చు. దివ్య పూజకు తయారు చేసుకున్న పిదప బాబాగారి ఎదుట కూర్చొని ముందు రోజు నానబెట్టుకుని తయారుగా చేసుకున్నటువంటి అరచేయంత పసుపు రుమాలులో ₹1 లేదా ₹2 బిళ్ళను పెట్టి మీ మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ ఎన్ని వారాలు పూజను చేయడానికి మొక్కుకున్నారో అవి సంకల్పించుకొని ముడుపును కట్టుకోవాలి. ఈ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచవలను. మొక్కుముడి మొదటి గురువారం మాత్రమే చేయవలను. తక్కిన గురువారాలు ఇది చేయవలసిన అవసరం లేదు. దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడుపులు ఉంచుకొనవలను. తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదవవలను. అష్టోత్తరం చేసేటప్పుడు పూలు లేదా పూలరేకులు బాబాగారిపై వేస్తూ ఉండాలి. పిదప దివ్య పూజలో ఇవ్వబడిన 6 అధ్యాయాలను భక్తి శ్రద్ధలతో చదవవలను. అలాగే ఆ రోజు అంతా శ్రీ సాయి నామస్మరణం చేయవలను. తర్వాత ప్రసాదంగా కిచిడీని నైవేద్యంగా పెట్టగలరు. మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పుడు ఆఖరి గురువారం నాడు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉద్యాపన చేయవలను. ఆఖరి గురువారం నాడు ముత్తైదువులకు కానీ, ఆడపిల్లలకు కానీ, మగపిల్లలు కానీ, పిల్లలైనా పెద్దలైనా ఎంతమందినైనా పిలిచి అందరికీ కిచిడీని ప్రసాదంగా ఇచ్చి శ్రీ సాయి దివ్య పూజా పుస్తకాన్ని కానుకగా ఇవ్వగలరు. మన ఇష్ట ప్రకారము ఎన్ని పుస్తకాలైనా పంచవచ్చును. మన సద్గురు మహిమను చాటి చెప్పే ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనాను ఎన్నైనాను పంచవచ్చును. ఎన్ని ఎక్కువ పంచగలరో అంత ఎక్కువ ఫలితం దొరుకును. శ్రీ సాయి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. ఈ దివ్య పూజ ఏమి తినకుండా చేయకూడదు. బాబావారికి ఉపవాసం చేయడం ఇష్టం ఉండదు. అందుచే భక్తులు ఫలహారమో, పండ్లో, భోజనమో ఏదో ఒకటి తప్పకుండా తీసుకోగలరు. బాబాగారు చెప్పేవారు, ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను స్మరిస్తే, నా పూజ చేస్తే నేను స్వీకరించను అని. ఒకసారి మొక్కుకొని దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరి ఒకసారి ఎన్నిసార్లైనా ఈ దివ్య పూజను సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయదలిచినతో చేసుకోనవచ్చును. మధ్యలో ఏదేని గురువారము మీరు పుణ్యతీర్థములకు పోవటం వలనో లేదా మాసధర్మం వలనో పూజ చేయలేకపోతే ఆ గురువారం లెక్కలోనికి తీసుకోకూడదు. తర్వాత వారం పూజను కొనసాగించవలను. మొత్తం కలుపుకొని మొక్కుకున్న గురువారాలు పూర్తి చేయాలి. మీ గృహంలోనే పూజ సంకల్పించుకొని చేయాలి. ఇవి శ్రీ సాయి దివ్య పూజ యొక్క విధి విధానము మరియు పాటించవలసిన నియమాలు. ఓం నమో శ్రీ సాయినాథాయ.